చేసుకోవచ్చు తప్ప చేసింది ఏం లేదు, చెయ్యలేదు, చెయ్యబోదు, చెయ్యదు అని ప్రజలు 100% ఫిక్స్ అయిపోయారు. జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీతో మాగంటి గోపీనాథ్ సునీత గారు గెలవబోతున్నారు. అది మీరు వైఆర్టీవీ సాక్షిగా ఈరోజు చెప్తున్నామన్నా. అత్యద్భుతమైన మెజార్టీతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నారు. ఏదో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఏ రోజున ఫ్రీ బస్సు తప్ప కరెంట్ ఫ్రీ అన్నాడు, బిల్లులు ఇస్తున్నారు. కళ్యాణలక్ష్మి అన్నారు, కళ్యాణలక్ష్మి చెక్ బౌన్స్లు అవుతున్నాయి బాయ్. తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. ఇంకొక విషయం 4,000 పెన్షన్స్ అన్నారు, పెన్షన్స్ లేదు. ప్రతి మహిళకి 2,500 రూపాయలు అన్నారు, 2,500 రూపాయలు లేదు. ప్రతి విద్యార్థినికి స్కూటీలు అన్నారు, స్కాలర్షిప్లు అన్నారు, రియంబర్స్ 9,000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు బాకీ ఉన్నది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపుగా 2,80,000 కోట్ల పైచీలకు అప్పు చేసింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? దేనికోసం అప్పు చేసింది? అభివృద్ధి శూన్యం, పథకాలు లేవు, రైతు బంధు రైతు బీమా లేదు. ఏం చేస్తున్నారు? దేనికోసం ఇంత అప్పు చేసిండు? సరే పోనీ కేసీఆర్ గారు 9 సంవత్సరాల 6 నెలల పరిపాలనలో 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్కటైనా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిండా? పెట్టలేదు. ప్రజలకు సంక్షేమాన్ని అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. కాళేశ్వరం, రోడ్లు, రైతు బంధు రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో అత్యద్భుతమైన పథకాలు పెట్టి రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ప్రగతి పదంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీ దొంగ లంగ హామీలు. ఎందుకు ఆ విధంగా ప్రజలను అధికారంలోకి ఒకసారి వస్తే చాలు అనే కోరికతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రజలు గమనించారు. కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు చేసిన అప్పు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటు సాక్షిగా 2,80,000 కోట్ల రూపాయలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేసింది.